సర్కారు ఏర్పాట్లు నగరంలో ప్రతి 5 కిలోమీటర్లకు జిల్లాలో 30 కిలోమీటర్లకు ఒకటి సగటున 13,000 మందికి కో కేఫ్ హెచ్ఎండిఏ పరిధిలో 100 కేఫ్లు అనుమతి ఇచ్చే యోచనలో ప్రభుత్వం సపరేక ఒక పని చేద్దాం హలో స్విగ్గీ జొమాటో లెక్క బీర్ ఆర్డర్ పెట్టుకుందాం సపరేక ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లు తీసేయాలి ఇక మనం ట్రాఫిక్ పోలీసులను తీసేయాలి అందరు తాగి తూలుకుంటా దోలరు ఇక అవసరం లేదు ఇక మనం ఇంటికి కూడా అవసరం లేదు దవాఖానాల్లో ఒక బెడ్ చూసుకుందాం ఇక రోజు అక్కడనే పడుకుందాం ఆ పక్కనే వైన్స్ చూసుకుందాం ఆ పక్కనే దవాఖానా తెలంగాణలో ఏం చేద్దాం అనుకుంటుంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అరే ఏంది బా ఇది మనిషి జీవితంతో సర్కారు గల్లపెట్ట నింపుకోవడానికి మరో బీరు పథకాన్ని అమల్లోకి తెస్తున్నది ఇన్స్టంట్ కాఫీ షాపుల తరహాలో రాష్ట్రంలో ఇన్స్టంట్ బీర్ కేఫ్ల ఏర్పాటుకు కసరత్తు పూర్తి చేసింది నగరంలో ప్రతి 5 కిలోమీటర్ల దూరంలో గ్రామీణ జిల్లాలు పట్టణ ప్రాంతాలలో ప్రతి 30 కిలోమీటర్లలో ఒకటి చొప్పున మైక్రో బ్రూవరీలకు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది అరే ప్రతి 5 కిలోమీటర్లకు ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మనం అడుగుపెట్టినప్పుడు అక్కడ జనరేషన్ వివిధ దేశాలతో పోటీ పడే కంప్యూటర్ యుగాన్ని నేర్చుకోవాల్సిన మేధాశక్తిని అందించాలి ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి ఉద్యోగ కల్పన చేసే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి ఇవన్నీ పక్కన పెట్టి తాగుర్రి తెలంగాణలో తాగుబోతలని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం లిటరల్లీ నేను చెప్తున్నా ఐఎమ్ సారీ టు సే తెలంగాణలో మొత్తం తాగుబోతోళ్ళు అయిపోతారు నేను చెప్తున్నా కదా ఇక్కడ ప్రతి 5 కిలోమీటర్లకు ఏది కేఫ్ల మాదిగా బీర్ కేఫ్లు ఏర్పాటు చేస్తాడు ఎంత నీచమైన క్రూరమైన ఆలోచన ఇది చిచ్చి విద్యా వ్యవస్థను బాగు చేయాలి వైద్యాన్ని బాగు చేయాలి ఉద్యోగ కల్పన చేయాలి టెక్నాలజీని విద్యార్థులకు నేర్పించాలి వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్ నేర్పించాలి ఇన్నోవేషన్ ఏర్పాటు చేయాలి కొత్త కృత్రిమ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రయోగాలకు మనం ఏంది అంటే ఒక అడుగులు వేపియాల్సింది పోయి బీర్ దాగుర్రి మందు దాగుర్రి కేఫ్లు ఏర్పాటు ఇగో తల్లిదండ్రులారా ఇక కాలేజీలకు మీ బిడ్డలను పంపిస్తే ఇగో కేఫ్ అని పోయి బీర్ కేఫ్లలో కూకుంటారు ఇక ఆగం చేస్తుర్రు తెలంగాణ నిజంగా చెప్తున్నా ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రకృతి విలేతాండం ఏ విధంగా ఉంటుందో నాకు అర్థమైంది దాని పరిణామం మాత్రం కూడా ఎవ్వరు ఊహించరు హైదరాబాద్ మొత్తం కూడా ప్రకృతి విలేతాండం చేయలేకపోతే అడుగుర్రి నన్ను ఎందుకంటే నల్ల జింకలను నెమళ్లను ఘోరంగా అడవిని ఆగం చేస్తున్నారు ఇక్కడ బీర్ కేఫ్లు పెడతారు తాగుర్రి రోడ్ల మీద అయింది తాగుర్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుర్రి ప్రభుత్వానికి ఫైన్ కట్టుర్రి లేకపోతే యాక్సిడెంట్లు చేసుకోరి దవాఖానల పాల్గారి లివర్లు ఖరాబు చేసుకోరి దవాఖానల పాల్గారి ఇంతకు మించి ఇంకేముంటుందండి గింత దారుణమైన పరిస్థితి ఇది ఎక్కడిదండి పంచాయతీ నాకు అర్థమైతలేదు తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇంతకంటే ఘోరం ఇంకెక్కడిది మీరే ఆలోచించాలి ఇదా మన పోకడ ఇదా ప్రభుత్వం ఇగో